హాయ్ అండి. ఎంతో రుచికరంగా ఉండే చామదుంపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా గుర్తుపట్టకుండా తినేస్తారండి. అంత బాగుంటుందన్నమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి స్కిప్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ చామదుంపల్ని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్‌లో వేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. మరి మెత్తగా ఉడికించేసుకోకూడదు. ఉడికిన చామదుంపల్ని ఇలా గుండ్రంగా చక్రాల్లా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే వేసానండి. బియ్యం పిండి వేయడం వల్ల ఫ్రై అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. అందుకే వేసాననమాట. తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త జీరా అండ్ పోపులు 4, 5 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసేసుకొని ఒక 6-7 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దేంతో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.